ఫలితాల మీద ఎన్ఆర్ఐలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐలు కూడా ఎవరు గెలుస్తారు ఇక్కడ తెలంగాణలో ఈ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ అన్న దాని మీద చాలా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి యూఎస్ నుంచి మనతో పాటు లైవ్లో నరేంద్ర గారు జాయిన్ అవుతున్నారు. నరేంద్ర గారు ఏంటి అక్కడ ఎన్ఆర్ఐలో ఏ రకమైన డిస్కషన్ జరుగుతోంది? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 2200కు పైగా మెజార్టీలో ఉంది. సో మీ ఈక్వేషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అశోక్ గారు, గుడ్ మార్నింగ్ అందరికి, శ్రీనివాస్ గారికి, శ్రీకాంత్ గారికి. సో ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో జూబ్లీ హిల్స్ జడ్జిమెంట్ కాంగ్రెస్కే ఉంటుంది. మేము కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మినిమం ఒక 15,000 మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పటికే మీరు చూస్తున్నారు, కొన్ని ఛానళ్ళేమో 4,000 మెజార్టీ, కొన్ని ఛానళ్ళేమో 3,000 మెజార్టీ, మన ఛానళ్ళేమో ఇప్పుడు బిగ్ టీవీలో చూస్తున్నాము. ఆల్రెడీ 3 రౌండ్లు అయిపోయేసరికి 2,200 చీలిక మెజార్టీతో ఉన్నాం. సో పక్కా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని బోరబండలో బొందబెట్టడం ఖాయం. ఇప్పటికీ ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ రౌండ్లు పూర్తయినాయి. రహమత్ నగర్ అండ్ బోరబండ ఉన్నది. మేము పక్కా రహమత్ నగర్ అండ్ బోరబండలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్స్ వస్తాయని మేము భావిస్తున్నాము. ఓకే, అంటే ఎంత మెజార్టీతో? 15,000 అంటున్నారు మీరు. మేము 15,000 నుంచి 20,000 మధ్యలో మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాము. అంటే ఇందాక బీఆర్ఎస్ శ్రీకాంత్ గారు అంటున్నారు, సరే ఎవరు గెలిచినా, అది బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఒక 5,000 లోపు మెజార్టీ వస్తుంది తప్ప భారీ మెజార్టీ అయితే ఏ పార్టీ కూడా వచ్చే అవకాశం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు చూస్తే మీరు 3 రౌండ్లు పూర్తయ్యేటప్పటికే కాంగ్రెస్కి ఆల్రెడీ దగ్గర 3,000 మెజార్టీ వచ్చింది. ఇంకా మనకు 7 రౌండ్లు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళు లీడింగ్ వస్తుంది అనుకున్న డివిజన్స్లో మా కాంగ్రెస్కి ఎక్కువ మెజార్టీ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది బోరబండ, రహమత్ నగర్, ఇంకా వివిధ డివిజన్లో మేము పక్కా ఎక్కువ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాము. అందుకని మేము 15,000 దాటుతుందని మెజార్టీ అనుకుంటున్నాము. ఇంకా కొంచెం మెజార్టీ తగ్గటానికి ఇంతకుముందు మేము 25,000 వరకు అనుకున్నాము. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే, బీజేపీకి ఇందాక మా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు చెప్పినారు, మీకు ఇంతవరకు 8,000 వస్తుంది అనుకున్నాం, 8,000 కూడా రాలేదు 2 రౌండ్లు 3 రౌండ్లు పూర్తయ్యేసరికి అని. ఇప్పుడు చూస్తే 3,475 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈ బీజేపీ ఓట్లు బీఆర్ఎస్కి పడటం వల్ల కొంచెం కాంగ్రెస్ 25,000 మెజార్టీ అనుకున్నది కాస్త 15,000 నుంచి 20,000కి రావచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఇందాక ఏమంటున్నారు అంటే బీజేపీ ఓట్స్ కాంగ్రెస్కి పోలేని అని అంటున్నారు. అదే గనక అయ్యుంటే మాకు మోర్ దాన్ 30,000 వచ్చాయి. ఓకే, సరే ఇప్పుడు ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవటం ద్వారా కాంగ్రెస్ సర్కారులో కావచ్చు, పార్టీలో తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు అనేక కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది ఎన్నికల మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పనితీరుకు రిఫరెండం అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు రిఫరెండం అన్నారు. సో ఒకవేళ ఓడిపోవాలని కూడా చాలామంది చూశారు కూడా, సహజం అదంతా కూడా. సో ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదు అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేయటం కూడా సహజమే, దాన్ని మనం కాదంటానికి లేదు. సో ఇప్పుడు జూబ్లీస్లో మీరు చెప్పినట్టుగా 15,000 మెజార్టీతో కాకపోయినా 10,000 మెజార్టీతో అయినా 5,000 మెజార్టీతో అయినా గెలిచిన తర్వాత ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? పర్టికులర్గా రేవంత్ రెడ్డి మీద అందరి దృష్టి ఉంది, అందరూ ఫోకస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదే ఉంది. సో ఇంకా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి? మీరు అన్నట్టు ఈ ప్రతిపక్షాలు ఏమైతే చేసినాయో ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో వాళ్ళు ఫస్ట్ హైడ్రాని తీసుకున్నారు. హైడ్రాని ఒక భూతంగా చూపించినారు. ఇది రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడగొడితే రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయొచ్చు అని అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు గెలిస్తే పొంగిపోయే రకం కాదు, ఓడిపోతే కుంగిపోయే రకం కాదు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వీరు హైడ్రా అని వీళ్ళ ప్రచారంలో ఎక్కడ చూసినా హైడ్రా అని చెప్పినారు. హైడ్రాని ఒక భూతంగా చూపించినారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు హైడ్రా అనేది భూతం కాదు, ఇది ఒక అద్భుతం అని ఈ మ్యాండేట్ అంటే వాళ్ళు ఇచ్చే తీర్పు చూస్తే మీకు మోర్ దాన్ 10,000 ఆర్ 15,000 మెజార్టీ వస్తే ఇది అద్భుతము, ఇది హైడ్రా అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జూబ్లీ హిల్స్లో ఎన్నో సార్లు వరదలో కొట్టుకొని పోయినాయి. ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ గొప్ప
కృషి